పరిపుష్టం చేసి మరిన్ని అధికారాలు ఇచ్చి బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకుని వాటిని బలహీనం చేయటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేయడం అనేది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు వ్యవహారం. చాలా చోట్ల మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికలు జరిగిన చోట, మండల ప్రజా పరిషత్ చైర్మన్ల ఎన్నికలకు, అలాగే కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక, ప్రకాశం జిల్లా చైర్మన్ ఎన్నిక, వీటిని నిర్వహించడంలో జిల్లా కలెక్టర్లు గాని ఎస్పీలు గాని వారు ఎన్నికల సిబ్బంది అనే మాటను విస్మరించారు. ఐఏఎస్ చదువుకున్నారు, ఐపీఎస్ చదువుకున్నారు, 5వ తరగతి పాఠ్యపుస్తకం చదివినా గాని ఎన్నికల కమిషన్ సిబ్బందికి ఇవేళ ఈ విధులు నిర్వహిస్తారో ఆ పుస్తకాల్లో కూడా ఉంటాయి. కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేని విధంగా ఎన్నికల సిబ్బంది అని మర్చిపోయి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలుగుదేశం అభ్యర్థులను ఎన్నిక డిక్లేర్ చేసేదానికి అత్యంత ఉత్సాహం ప్రదర్శించారు. కర్నూలు అయితే ఎన్నిక జరిగిందా జరగలేదా అనేది కూడా తెలియకుండా అక్కడి కలెక్టర్ అయితేనేం అక్కడి ఎస్పీ అయితేనేం వివాదాస్పదంగా ఎన్నిక డిక్లేర్ చేశారు. కానీ ఒక రాజకీయ పార్టీగా న్యాయ సూత్రాలు తెలిసి రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి ఎన్నికను రద్దు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ కోరలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు ఒక మారు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత రద్దు చేసే అధికారం లేదు. కాబట్టి వాస్తవానికైతే ఇటువంటి ఎన్నిక చెల్లదు, మరి మరొక మారు ఎన్నిక జరుపుతానని ఎన్నికల కమిషన్ కోరాలి. కానీ అటువంటి చట్టం లేదు. అందుకే కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం కర్నూలు జిల్లా ఎలక్షన్ గురించి, జిల్లా పరిషత్ ఎన్నిక గురించి. ఇక్కడ నెల్లూరు జిల్లా పరిషత్ వచ్చేసరికి అక్కడి కలెక్టరు అక్కడ స్థానికంగా ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన మైకు విరిచి పత్రాలు చించివేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని కిందికి ఏమీ చేయలేని వ్యక్తిగా కిందికి వెళ్లి రూములో కూర్చొని మీరందరూ సహకరిస్తే నేను ఎన్నిక నిర్వహిస్తానని ఒక తిప్పక్క మాదిరి మాట్లాడాడు. అసలు ఆయన జిల్లా కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేటు, ఎన్నికల అధికారి ఇన్ని హోదాలు పెట్టుకుని కనీసం మరో మారు ఎన్నిక నిర్వహించలేక వాయిదా వేసుకోవడం అనేది ఆయన తిప్పక్క వ్యవహారానికి నిదర్శనం అని చెప్తున్నాను. నిజంగా ఏ కలెక్టర్ అయినా కానీ, ఏ ఎన్నికల అధికారి అయినా కానీ అలా నిర్వహించడం, నిర్వహించలేకపోవటం అనేది
చాలా చోద్యం. వారి విద్యుత్ ధర్మాన్ని నిర్వహించలేకపోయినారు. అలాగే ప్రకాశం జిల్లాలోనూ కూడా అక్కడ ఎన్నికలలో పాల్గొనని ఓటర్లు కాని వ్యక్తులను, తెలుగుదేశం పార్టీ నాయకులను లోపలికి వేయటందుకు కూడా అనుమతించినారు పోలీసు సిబ్బంది. నెల్లూరు జిల్లాలో అయితే మా యొక్క జెడ్పీటీసీని ఎస్పీ కళ్ళెదుటగా, పోలీసు అధికారుల కళ్ళెదుట, కలెక్టర్ కళ్ళెదుటగా కూడా కిడ్నాప్ చేస్తూ పోతుంటే ఈ రోజు కూడా 3 రోజులైనా కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే వారు ఎంత దద్దమ్మలో కూడా అర్థం చేసుకోవచ్చు. వారు నిజంగా పోస్టింగుల కోసం ప్రభుత్వం వెంట పడిగాపులు కాస్తున్నారే కానీ నిజంగా ఎన్నికల సిబ్బందిని నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది అక్కడున్న జిల్లా అధికారులు. ఇవన్నీ కూడా ఎన్నికల అధికారికి మేము దృష్టికి తీసుకొచ్చినాం. వీరి మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేశాం. రేపు జరగబోయే 13న జరగబోయే ఎన్నికల్లో అటు మున్సిపాలిటీల్లో కానీ, జిల్లా పరిషత్తుల్లో కానీ, మండల ప్రజా పరిషత్తుల్లో కానీ అబ్జర్వర్లను పంపించమని అడిగాము, డిమాండ్ చేశాము. ఆయన సానుభూతితో పరిశీలించి అబ్జర్వర్లను పంపించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ అధికారుల మీద అయితే ఎవరు ఎన్నికల నిర్వహణలో డిరెక్షన్ ఆఫ్ డ్యూటీ ఉందో మీ దృష్టికి వచ్చిందో షీడీలు కూడా ఇచ్చాం. వారందరి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడమే కాకుండా కిడ్నాపులు చేయటము, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి మా పార్టీ సింబల్ మీద గెలిచిన అభ్యర్థులను అపహరించడంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ అయితేనేమి, అధికార యంత్రాంగాన్ని ఒత్తిడి తెచ్చినందుకు ఆ తెలుగుదేశం పార్టీని డీరికగ్నైజేషన్ కూడా చేయమని చెప్పి డిమాండ్ చేశాం. ఇప్పటికే ఎన్నికల అధికారి గారు కూడా వారు కూడా మేము చెప్పిన సమస్యలన్నీ సావధానంగా విని ఇక్కడ నిజంగానే లోపాలు జరిగాయి. కర్నూలులో అయితేనేమి, జమ్మలమడుగు ఎన్నికల నిర్వహణలో అయితేనేమి, మున్సిపాలిటీ ఎన్నిక నిర్వహణ అయితేనేమి, నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎన్నిక నిర్వహణలో లోపాలు జరిగాయి. వారు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని కూడా చెప్పి వారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చినాము. రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలని గైడ్ లైన్స్ ఇచ్చాము. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని మాకు హామీ ఇచ్చారు. కలెక్టర్ల గారికి కూడా వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే నిర్వహించమని డిమాండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మా నాయకులు కూడా అక్కడ కలిసి నెల్లూరులో అయితేనేం, ప్రకాశం జిల్లా అయితేనేం, ఇతర ఎక్కడైనా మున్సిపాలిటీలు మండలాలు ఉన్న చోట అద్దంకిలో కూడా ఒక విషయం వచ్చింది. అక్కడ కూడా వారికి మెజారిటీ లేదు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా కానీ పాండమోనియం సృష్టించి ఎన్నిక వాయిదా వేయించుకొని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ఏదో విధంగా అపహరించాలనే దురుద్దేశంతోనే వాయిదాలు వేస్తున్నారు. ప్రతి చోట కూడా తెలుగుదేశం నాయకులు లోపలికి వెళ్లడము, ఎన్నికల నిర్వహణలో పెండమోనియం సృష్టించడము, అక్కడ అధికారులు వీరు కుమ్మక్కై వాయిదా వేయించడము, వాయిదా వేయించి కేవలం ఎంపీటీసీలను, కౌన్సిలర్లను, జెడ్పీటీసీలను కిడ్నాప్ చేయటము, వారిని ప్రలోభ పెట్టడము, అధికార దుర్వినియోగం చేయడానికి మాత్రమే ఈ ఎత్తుగడలు వేస్తున్నారనే విషయాన్ని కూడా పంచాయతీరాజ్ కమిషనర్ ఈ విషయాలన్నీ జరిగిన విషయాలన్నీ మాకు కూడా కర్ణాకర్ణిగా తెలుసు. నిష్పక్షపాతంగా నిర్వహించేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం, గైడ్ లైన్స్ ఇచ్చారని మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ గారిని కలిసామమ్మా. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేదానికి ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం చేయూతను సహకారం ఇవ్వాలా. అటువంటి ప్రభుత్వమే కంచే చేను మేసిన విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రలోభ పెట్టడము, ఒత్తిళ్లు చేయటము, శాంతి భద్రతలో వైఫల్యాన్ని సృష్టించడము, భగ్నం కలిగే విధంగా వ్యవహరించడం వారి నాయకులైతేనేమి, వారి శాసనసభ్యులైతే చేసినారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడము, శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం అనేది అది తప్పకుండా ఈ ప్రభుత్వంకు ఈ అధికారంలో కొనసాగేదానికి హక్కు లేదు. అందువల్ల మీరు రాష్ట్రపతి పాలన విధించండి అని గవర్నర్ గారికి ఇప్పటికే మేము కోరటం జరిగింది. రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా అడిగాము. వచ్చినప్పుడు వెళ్లి తప్పకుండా రాష్ట్రపతి గారికి కూడా కలిసి స్థానిక సంస్థల నిర్వహణలో ఘోరంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడమే కాకుండా శాంతి భద్రతకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించినారు. వారి నాయకులైతేనేమి, వారి కార్యకర్తలు అయితేనేమి దౌర్జన్యాలు చేశారు, కిడ్నాపులు చేశారు, అన్ని రకాల
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని ప్రెసిడెంట్ గారిని కూడా కోరుతాం.